సార్వత్రిక సమరంలో క్లైమాక్స్ మరికొద్ది గంటల్లో ముగియబోతోంది. జనం తీర్పు మెషిన్లో భద్రంగా ఉంటుంది. మరో 3 రోజుల్లో ఫలితాలు వెల్లడవుతాయి. అప్పటి వరకు ఉత్కంఠ రేకెత్తించే మరో ఘట్టం ఎగ్జిట్ పోల్స్. సాయంత్రం 6:30 తర్వాత న్యూస్ ఛానళ్ల హడావిడి ఓ రేంజ్లో ఉంటుంది. వ్యక్తులు, రకరకాల సర్వే సంస్థలు, మీడియా హౌస్లు చేసే ఎగ్జిట్ పోల్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మోడీ 400 పార్ నినాదం నిజమవుతుందా? ఇండి కూటమి పుంజుకుంటుందా? ఆంధ్ర ఓటరు పట్టం కట్టేదెవరికి? వీటన్నిటికీ ఎగ్జిట్ పోల్స్ ఖచ్చిత సమాధానం ఇవ్వకుండా ఓ అంచనానైతే మన ముందు తెచ్చిపెడతాయి. ఎగ్జిట్ పోల్ ఎగ్జాక్ట్ పోల్ కాకపోతే వాస్తవ ఫలితాలపై ఆసక్తిని, టెన్షన్ని, బీపీని పెంచుతాయి. మరో 3 రోజులు ఊపిరి బిగబట్టి చూసే ఉద్విగ్న వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. మరో 2-3 రోజుల్లో తుది ఫలితాలు. అంతకంటే ముందు ఎగ్జిట్ పోల్స్. చాలాసార్లు సంస్థల అంచనాలు తప్పాయి. ఎవరు 100కి 100% చెప్పలేదు. అయినా సరే ఎగ్జిట్ పోల్ అనాలిసిస్ మీద జనానికి ఆసక్తి తగ్గలేదు. మరి ఆ సర్వేలన్నీ ఏం చెప్తాయి? ఏ సంస్థ అనాలిసిస్ ఎలా ఉంటుంది? వీటన్నిటిపై ఎన్టీవీ ప్రత్యేక విశ్లేషణ సాయంత్రం 6 గంటల నుంచి ఉంటుంది. సో డోంట్ మిస్.